యూజువల్గానే మనం ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ చూసినా సిస్టమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దానికి యాపిల్ ల్యాబొరేటరీకి ఉన్నటువంటి తేడా ఏంటి? లైక్ ఇందాక మీరు ఆండ్రాయిడ్ ల్యాబ్ చూసారు, ఇది యాపిల్ ల్యాబొరేటరీ అండి. దీనిలో ఐఓఎస్ డెవలప్మెంట్ కానివ్వండి, ఐఓఎస్ సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ అప్డేషన్స్ కానివ్వండి, దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో లైక్ స్టూడెంట్కి ప్రాపర్ నాలెడ్జ్ లైక్ ఐఓఎస్ మీద ఈ ల్యాబ్లో నేర్చుకుంటారండి. సో యూజువల్గా ఆండ్రాయిడ్ కంటే ఐఓఎస్ అనేది కొంచెం కాస్ట్లీ కనిపిస్తుంది, ఒక రిచ్ గా కనిపిస్తుంది అనేది ఉంటుంది కదా. దానికి దీనికి తేడా అంటే యూజువల్గా మనం ఒక ఇమాజినేషన్ అనేది ఉండే కాస్ట్లీ ఉంటాయి అనేది ఉంటుంది. ఫీజుల్లో తేడా ఏమైనా కనిపిస్తుందా అలా? లేదండి, లైక్ ఫీజు అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా మేడం, లైక్ ఐఐటి బాంబే అండ్ ఐఐటి ఖరగ్పూర్తో టైఅప్ ఉన్న యూనివర్సిటీ ఇది. అండ్ ర్యాంకింగ్స్ విషయం కూడా మనం మాట్లాడుకుంటే ఇది గుజరాత్లో నెంబర్ 1 యూనివర్సిటీ అండి, లైక్ రీసెర్చ్ క్యాపబిలిటీస్లో. అండ్ ఇండియా వైడ్ చూసుకుంటే ఇట్స్ 16th ర్యాంక్. ఇది ఇంజనీరింగ్ దాంట్లో ఇది ర్యాంక్ ఎవరు ఇచ్చారు అంటే టైమ్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చారు. ఓకే. అండ్ టోటల్ లైక్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ర్యాంకింగ్ విషయానికి వచ్చేసరికి ఇండియా మొత్తంలో లైక్ ఇట్స్ 19th ర్యాంక్. ఇది అవుట్లుక్ ఐకేర్ వాళ్ళు ఇచ్చారు. సో తెలుగు స్టూడెంట్స్ ఇక్కడికి రావాలి అనుకుంటే మంచి ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేస్తూ కల్చరల్ డైవర్సిటీని పెంచుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఎక్స్పోజర్ అనేది వస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్తో టైఅప్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుతుంటే చూసాను ఐఐఎం అహ్మదాబాద్ ఒక లుక్ కనిపించేట్టుగా. అవునండి, లైక్ సేమ్ అదే మోడల్లో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారు.